నమస్కారం మాల్యాద్రి గారు. నమస్కారం అండి. గీతాంజలి మరణం అనేది ఆత్మహత్య, రాజకీయ హత్య? ట్రీ మీడియా ప్రేక్షకులందరికీ కూడా ప్రత్యేకటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు, ఆహ్వానాలు. ఎందుకంటే యాజమాన్యం కూడా ఇటువంటి మంచి సమస్యని తీసుకొని ప్రజలకి దీంట్లో ఏం జరిగిందని తెలియజేయడానికి మీరు కృషి చేయటం, వాళ్ళు కూడా తెలుసుకోవాలి వాస్తవాలు, ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని మీలాంటి యూట్యూబ్ ఛానల్ని వాళ్ళు ప్రోత్సహించడం రెండు కూడా మంచి విషయాలు. ఒకటి, దురదృష్టకరం, గీతాంజలి చనిపోయింది. ఒక చక్కటి తల్లి భారతదేశంలో, అందులో ఈ ఉమెన్స్ డే సందర్భంగా అనేక ఉత్సవాలు జరుపుకునే ఈ పరిస్థితుల్లో ఆమె చనిపోవడం దారుణం, ప్రజాస్వామ్య విలువలకి వ్యతిరేకం. అది హత్య కానీ ఆత్మహత్య కానీ. దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. తర్వాత సంతాపాన్ని తెలియజేస్తున్నాను వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ. ఇటువంటి సమస్య మరో వాళ్ళకు రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా దీని మీద చర్చలు జరగాలి, ఒక నియమావళి తయారవ్వాలి, చట్టాలు రావాలి. దాని పర్యవసానంగా ప్రభుత్వం కానీ, ప్రభుత్వేతరులు కానీ, రాజకీయ నాయకులు కానీ, సామాజికులు కానీ వాళ్ళందరిగా కృషి చేసి అందరినీ ఎడ్యుకేట్ చేసి దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఇది నా యొక్క కోరిక. దీంతోపాటు ఇక్కడ చాలా విషయాలు చాలామంది చర్చిస్తున్నారు. నేనైతే ఏదైతే పోలీస్ అధికారులు ఉన్నారో వాళ్ళు దీని మీద సరైనటువంటి దర్యాప్తు చేయాలి. ఒకటి అది హత్యని, ఒకటి ఆత్మహత్యని, ఒకటి అనుకోకుండా యాక్సిడెంట్గా చనిపోయిందని 3 రకాలైనటువంటి విషయాలు బయటకు వచ్చినాయి. దాంతోపాటు మీడియా ట్రయల్ అంటే బుల్డోజ్ చేసి ఎవరన్నా దీన్ని ప్రత్యేకంగా అటు రాజకీయ పార్టీలు కానీ, ఏ పార్టీ అయినా కూడా, లేకపోతే రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు కానీ, లేకపోతే సైబర్ అటాక్ చేసేవాళ్ళు కానీ, సైబర్ అటాక్ ఎందుకు చేస్తారంటే డిస్టర్బెన్సెస్ వల్ల వాళ్ళకి చాలా లాభాలు ఉంటాయన్నమాట. మన అటెన్షన్ అంతా ఇంకో దాని మీదకి వెళ్తే వాళ్ళ ఎకానమీ మీద అటాక్ చేసి డబ్బులు దోచేస్తుంటారు. కాబట్టి అట్లా అనేక రకాలుగా దీన్ని మనం చూడాలి, పర్యవేక్షణ జరగాలి. అంటే ఇక్కడ ప్రధానంగా సార్, ఇప్పుడు అమ్మాయిది చూసుకున్నట్టయితే చిన్నపిల్లలు, చాలా చిన్నపిల్లలు, అభంశుభం తెలియని చిన్నపిల్లలు. సో వాళ్ళకి అండగా ప్రభుత్వాలు నిలబడాలి, నో డౌట్ ఆ విషయంలో. కానీ ఇక్కడ ఈ అనుమానాలు ఏంటంటే 7th అమ్మాయి యాక్సిడెంట్ జరిగితే 11th వరకు ఎందుకు దాచిపెట్టారు ఈ వార్తను? ఒక విషయం అండి, నేను కూడా మీడియా ద్వారానే తెలుసుకున్నాను. ఇవన్నీ మనం మీడియా ద్వారా జరిగిన చర్చలు, అంతే. వాళ్ళ భర్త ఇచ్చినటువంటి వాంగ్మూలం లేకపోతే స్టేట్మెంటు కొన్ని అనుమానాలకి, లేదా అనుమానాలు కూడా ఆయన మీద కాదు ఇతరుల మీద వస్తుంది. ఎందుకంటే ఆయన 3 గంటలప్పుడు కూడా ఒక కాల్ వచ్చింది అన్నారు. జనరల్గా 3 గంటలప్పుడు కాల్ ఎవరన్నా చేశారంటే ఆ పర్టికులర్ కాల్ మటుకు ఖచ్చితంగా నాట్ కనెక్టెడ్ టు హర్. అంటే జనరల్గా పర్సనల్ కాల్ అయి ఉండదు. ఆ టైంలో నిద్రపోతున్నారు తల్లి, బిడ్డలు, ఆయన అందరూ కూడా నిద్రపోయే పరిస్థితి. ఆమె నైట్ టైం వర్క్ చేసే అమ్మాయి కాదు. తర్వాత ఆ అమ్మాయి యొక్క నవ్వు, ఆ అమ్మాయి చెప్పిన మాటలు అవన్నీ కూడా నేను వినటం జరిగింది. చాలా ఇన్నోసెంట్. జనరల్గా ఎవరికైనా ఒక ఆనందం వచ్చినప్పుడు దాన్ని ఎలా ఎగ్జిబిట్ చేస్తారో టూత్ లాఫ్ అంటారు. అలాంటిది ఆమె నవ్వుతూ చక్కగా చెప్పింది, ఆమెకు వచ్చింది. దాని మీద ఆమె చెప్పింది కరెక్టా కాదా అనే దాని మీద విశ్లేషణ చేస్తూ ఎవరైనా ఏమైనా మాట్లాడవచ్చు. కానీ దానికి అతీతంగా ఒక మీడియా ట్రయల్ అనేది జరిగింది అనేది వాస్తవం. దాన్ని చట్టరీత్యా అది కరెక్ట్ కాదు. అది ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేది పోలీసులు దర్యాప్తు చేసి ముందుకు తీసుకొని రావాలి. అయితే ఆ ఫోన్ కాల్ అనేది ఎవరు చేశారు, ఎందుకు చేశారు, తర్వాత ఆ అమ్మాయి కూడా వాళ్ళ భర్త చెప్పిన ప్రకారం 1 సైడ్ పార్టీ చెప్పింది. అంటే ఏదో అభినందిస్తూ నాకు మాట్లాడుతున్నారని చెప్పింది, కానీ తన్ని క్రిటిసైజ్ చేస్తున్నారని ఆమె చెప్పినట్టుగా ఎక్కడ ఆయన అనలేదు. తర్వాత ఆమె యాక్సిడెంట్ తర్వాత కూడా 2-3 రోజులు బతికింది. ఆ బతికిన టైంలో ఆమెని డిఫరెంట్ హాస్పిటల్స్కి మార్చారు. అక్కడ హాస్పిటల్స్లో కూడా ట్రీట్మెంట్ అనేది బాగా జరిగిందని వాళ్ళ భర్త చెప్పాడు. అంటే గవర్నమెంట్ కూడా ప్రాపర్గా ఎన్ష్యూర్ చేసి ఆమెకు ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ అది ఇప్పించింది అన్నట్టుగా కనపడుతుంది. సో ఆ పరిస్థితుల్లో ఎక్కడైనా ఆమె యొక్క వాంగ్మూలాన్ని అంటే వాంగ్మూలం అంటే 2 రకాల వాంగ్మూలాలు ఉంటాయండి చట్టరీత్యా. ఒక మేజిస్ట్రేట్ గారిని పిలిపించి ఆయనకి ఈ అమ్మాయి యొక్క స్టేట్మెంట్ ఇవ్వటం, ఆ స్టేట్మెంట్ నోటి ద్వారా కానీ సైగల్ ద్వారా కానీ చెప్పటం, తన పరిస్థితికి కారణం, తనకి అటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, ఇవన్నీ చెప్పేదాన్ని వాంగ్మూలం కింద తీసుకోవచ్చు. అయితే ఒక్కోసారి ఆ జడ్జి గారు వచ్చి ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేసి
దాన్ని వాంగ్మూలంగా తీసుకునేటువంటి అవకాశం కూడా ఉండదు. ఎందుకంటే జరిగిన సన్నివేశం వల్ల త్వరగా చచ్చిపోయే అవకాశం కూడా ఉంది, కొంచెం డిలే జరగదు. ఈ లోపల ఎవరికైనా ఏమైనా దానికి ఆమె పరిస్థితికి, ఆమె చావుకి, లేకపోతే ఆమె యొక్క ఆ యాక్సిడెంటో లేకపోతే ఆత్మహత్యో లేకపోతే హత్యకి సంబంధించి ఏదైనా విషయాన్ని కనుక ఆమె చెప్పుంటే అది కూడా మరణ వాంగ్మూలం కింద వస్తుంది. ఎందుకంటే చనిపోయింది కాబట్టి తదనంతరం. సో అది కూడా బయటికి రాలేదు, అది కూడా బయటికి రాలేదు, అది కూడా రావాలి. దాని వెనక ఎవరున్నా కానీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం తగు చర్యలు తీసుకుంటాను, దాని మీద దర్యాప్తు చేస్తానని అన్నారు. ఒకటి. అయితే ఇప్పుడు ఆమెకి 8వ తారీఖు యాక్సిడెంట్ అయింది, 8వ తారీఖు ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది. దాని తర్వాత ఎన్ని రోజులు బతికింది? ఈ బతికిన కాలంలో దీని గురించి ఈ మీడియా ట్రయల్ అనే ఇష్యూని ఎందుకు రాలేదు? ఓన్లీ చచ్చిపోయిన తర్వాత మీడియా ట్రయల్ ఎందుకు వచ్చింది? అది ఏ పార్టీకి బెనిఫిట్ అనేది కూడా దీనికి సంబంధించి మనం చూడాలి. అయితే అందరూ కూడా గమనించాల్సింది, ప్రతి ఒక్కరు కూడా విస్మయం లేకపోతే బాధతోటే మాట్లాడుతున్నారు ఎవరైనా కానీ. కాకపోతే ఇప్పుడు ఒక నాయకుడి యొక్క స్టేట్మెంట్ని మార్ఫింగ్ చేసి దాన్ని ఏదో తీసుకొచ్చి ఈయన ఇలా అన్నారు, ఆయన అలా అన్నారు అని చెప్పినట్టుగా కూడా మనం వార్తలు వింటున్నాం. ఒక కంబైన్డ్ 3 పార్టీలకు సంబంధించిన ఒక నాయకుడిని, లేకపోతే 3 పార్టీలు లోకేష్ గారిని, అదేవిధంగా జనసేన, ఐటీడీసీ వాళ్ళకి సంబంధించి కూడా కొన్ని స్టేట్మెంట్ ఇచ్చారు. దాంట్లో మళ్ళీ వాళ్ళు కొంతమంది మా వాళ్ళు ఈయన అని ఉండకూడదు అన్నారు, మేము ఎంత చింతిస్తున్నామని చెప్పినట్టుగా ఉంది. అయితే ఎవరన్నారు, ఏమన్నారు, వీటన్నిటికి సంబంధించి కాల్స్ అనేవి ముందల డేటా బయటికి తీసి ఎంతసేపు ఏ డ్యూరేషన్ ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడారు, దీంట్లో ఫేక్ కాల్స్ అండి, రాంగ్ అంటే సైబాత్సులు. ఇప్పుడు ప్రధానంగా ఆవిడకి సంబంధించిన కాల్స్ కాన్వర్జేషన్ ఏదైతే ఉందో అది బయటికి తీస్తే అర్థమైందండి. అర్థం అంటే మూడు సీసీ కెమెరాకి సంబంధించింది అడుగుతున్నారు సార్, సీసీ కెమెరాకి సంబంధించిన ఫుటేజ్ అడుగుతున్నారు. ఆ ఫుటేజ్ ఎందుకు బయట పెట్టట్లేదు? ఫుటేజ్ ఖచ్చితంగా బయటకు వస్తుందండి, అదొకటి. ఇప్పుడు మీకు వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ఖచ్చితంగా 2 విషయాల్ని సైంటిఫిక్ గా ముందుకు తీసుకొచ్చారు. ఒకటి, ఎవరు ఎక్కడ స్టేషన్ చేశారు బేసింగ్ ఆన్ ద సెల్ ఫోన్స్. రెండోది, ఇంకొక మెకానిజం కూడా ఉందండి, రిట్రీవ్ చేయటం. మాట్లాడిన విషయాల్ని మన కొన్ని కంపెనీస్ ఫోన్స్కి అవి పైన స్కైలో రికార్డ్ అయిపోయి ఉంటాయి. మన ఇద్దరం ఇప్పుడు మాట్లాడుకున్నాం ఫోన్లో, మన ఇద్దరం కూడా రికార్డ్ చేయలేదు, కానీ కొన్ని సందర్భాల్లో అవి రికార్డ్ అయి ఉంటాయి. ఓకే, ఆ రికార్డ్ అయింది వీళ్ళు ఓ జిల్లాలో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్కే పవర్స్ ఉంటాయండి, ఆయన లెటర్ ఇస్తేనే తప్ప ఈ కాల్ డేటా ఇవ్వరు, ఇటువంటి రికార్డింగ్ కూడా తీరు. ఈ పర్టికులర్ కేసులో అవి కూడా బయటికి తీసేయడానికి వాళ్ళు ప్రయత్నించాలని చెప్పేసి నా మనవి. అది కూడా ఎవిడెన్స్ కింద వస్తుంది. కరెక్ట్గా, అవును. తర్వాత ఒకవేళ ఫేక్ కాల్స్ చేసినా కానీ ఎక్కడి నుంచి చేశారు అంటే, ఇంట్లో నుంచి చేశారా లేకపోతే ఒక హోటల్ నుంచి చేశారా అనేది దొరుకుతుంది. స్టేషన్ అంటే ఫోన్ ఎక్కడ స్టేషన్ అయిందని 3 o'clock చేసిన 3 o'clock ఫోన్ కానీ తదనంతరం కానీ క్రూషియల్ వచ్చి ఆ అమ్మాయి చనిపోయేదానికి ముందుగా వచ్చినటువంటి క్రూషియల్ స్టేట్మెంట్స్. ఇంకో విషయాన్ని మనం గమనించాలి ఏంటంటే, ఉదయాన్నే లేచిన తర్వాత ఎప్పుడు ఇదే ఎందుకు, నువ్వు ఎంత ఆనందంగా ఉన్నా దీని గురించి వద్దు, నువ్వు పిల్లల్ని పంపించడం లేకపోతే పనికి వెళ్ళటం ఏదుందో అది నువ్వు రెగ్యులర్గా చేసుకోమని చెప్పి వాళ్ళ భర్త కూడా ఆమెకి చెప్పడం జరిగింది. అప్పుడు కూడా ఆమె ప్రాపర్గానే చేసింది. దాంతోపాటు లాస్ట్ కాల్ ఆ అమ్మాయికి వాళ్ళు చెప్పిన కథనం ప్రకారం, నాకు వాస్తవాలు తెలియదండి, కథనం ప్రకారం ఆమె ఫోన్ చేసి ఎవరికి నేను భారం కానన్నట్టుగా అట్లా ఒక స్టేట్మెంట్ ఇచ్చిందని, తదనంతరం ఆయన అక్కడికి వెళ్ళటం ఒక 1 hour తర్వాత కానీ అతనికి తెలియలేదనేది ఇది ఆయన వాస్తవం. అతను కూడా చూసేదానికి చాలా ఇన్నోసెంట్ గా ఉన్నాడు, ఎక్కడ కూడా అతను ఏ పార్టీలకు సంబంధించిన సార్. ఇప్పుడు ఇది చెప్పిన జరిగి 7వ తారీఖు అయి ఉంటుందిగా, అంతే కదా? అంతే, యాక్సిడెంట్ జరగక ముందే కదా? కాదు, యాక్సిడెంట్ జరగక ముందు ఇప్పుడు వాళ్ళ భర్తతోటి ఆ అమ్మాయి యాక్సిడెంట్ జరిగేదానికి ముందు మాట్లాడింది కదా. ఆ రోజు అతను వెంటనే పార్టీకి సంబంధించి చెప్పొచ్చుగా. అంటే అక్కడ ఏంటంటే అతనికి కూడా నాకు అనుమానం రాలేదు, నాకు ఆమె స్టేట్మెంట్లు బట్టి మాటలను బట్టి నాకు ఎటువంటి అనుమానం రాలేదు ఆ అమ్మాయి మీద. అంటే ఆమె 1 part చెప్తుంది అని అన్నాడు ఫస్ట్. 3 o'clock జరిగిన విషయం గానీ అతను మాట్లాడినప్పుడు, ఉదయం ఇంటికాడ ఆయన మాట్లాడేటప్పుడు గానీ ఆ అమ్మాయి 1 part చెప్పింది అన్నాడు. ఒకటి. రెండో పార్ట్ అంటే ఎవరికి ఏం ఇబ్బంది లేకుండా నేను చేస్తున్నానని చెప్పి చెప్పడం అనేది ఉదయం జరిగింది. ఉదయం అంటే యాక్సిడెంట్ కి ముందల, అప్పుడు మటుకు అతనికి అనుమానం వచ్చి ఉండాలి. కానీ జనరల్ కొన్నిసార్లు రాదు, కొన్నిసార్లు వస్తుంది, ఆయన్ని మనం తప్పు పట్టడానికి లేదు. కానీ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో, ఎప్పుడైతే ఇది యాక్సిడెంటల్ డెత్ లేకపోతే ఒక రైలు ఇన్వాల్వ్ అయింది, అక్కడ పోలీస్ ఇన్వాల్వ్ అయిపోయారు అక్కడ ఆటోమేటిక్ గా. పోలీసు వాళ్ళ యొక్క ప్రథమ కర్తవ్యం ఏంటంటే ఆ సందర్భంలో
అది నెక్స్ట్ డే నెక్స్ట్ డే కరెక్ట్ గా యాక్సిడెంట్ జరిగిన తర్వాత అమ్మాయి బతికే ఉంది అప్పుడు. అది అంటే 7th అయితే 8th అవుద్దా సార్ డేట్? అది డేట్ కరెక్ట్ గా నేను చెప్పలేను కానీ ఆయన చెప్పిన ప్రకారం యాక్సిడెంట్ ఎప్పుడైందో ఆ యాక్సిడెంట్ కి ముందు అంటే డేట్ అదే యాక్సిడెంట్ కి ముందు రోజు అంటే 6th అవుద్ది. 6th కాదండి, అంటే యాక్సిడెంట్ కి ముందు, అంటే జస్ట్ ఒక ఫ్యూ అవర్స్ ముందల. అంటే యాక్సిడెంట్ అయిన వెంటనే పోలీసుకి తెలిసిపోయింది కాబట్టి ఆ ట్రైన్ ఆయన కూడా డ్రైవర్ కూడా నడిపే అతను ఏం చెప్పాడంటే, నేను ట్రై చేశాను స్లో చేయడానికి కానీ కుదరలేదు అన్నాడు. అంటే ఈ నోటీస్ ఇట్ కాబట్టి ఏదో అట్లా హిట్ చేసి వెళ్ళిపోవడం కాదు, ఖచ్చితంగా అతను ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటాడు. ఇచ్చిన వెంటనే పోలీసు కూడా ఎంటర్ అయింది కాబట్టి ఆ అమ్మాయి వాళ్ళ భర్తతో లాస్ట్ ఎవరితో మాట్లాడింది ఆ కాల్లో ఉంటది కాబట్టి ఖచ్చితంగా అట్లీస్ట్ ఆ అమ్మాయి ఫోన్ దొరకకపోయినా ఇతను ఫోన్ దొరకకుండా దాంట్లో నుంచి రిట్రీవ్ చేసి ఏ స్టేషన్ ఎక్కడ ఉండింది, ఎక్కడి నుంచి అమ్మాయి ఫోన్ చేసింది, ఈజ్ ఇట్ ఫ్రమ్ ట్రైన్ దగ్గర నుంచి చేసిందా లేకపోతే ట్రైన్ దగ్గరికి తర్వాత తీసుకుపోయారు ఎవరైనా, ఇటువంటి కూడా చేయొచ్చండి ఇన్వెస్టిగేషన్ లో. స్టేషన్ అంటే ఎక్కడి నుంచి ఆ అమ్మాయి మాట్లాడింది ఆ లాస్ట్ కాల్ భర్త తోటి అనేది తీస్తే చాలా విషయాలు బయటకు వస్తాయి. ఖచ్చితంగా దాని మీద ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు చేసి పోలీసు వారు తగు చర్యలు తీసుకొని, ఓహో ఈ అమ్మాయి రైల్వే స్టేషన్కి వెళ్ళక మునిపే ఒక పర్టికులర్ ప్లేస్ నుంచి చేసింది అని కనుక బయటకు వస్తే ఆ ప్లేస్ ఎవరిది, ఎందుకు అక్కడికి వచ్చింది తెలుస్తుంది. రెండోది కన్వీనియన్స్, ఆ అమ్మాయి రైల్వే స్టేషన్కి ఎలా వెళ్ళింది, ఎందుకు వెళ్ళింది, ఆ అమ్మాయిని ఎవరైనా తీసుకెళ్లారా లేకపోతే అక్కడికి ఆ అమ్మాయి వెళ్ళిందా, ఈ కన్వీనియన్స్ అనేది కెమెరాస్ ద్వారా తీయొచ్చు బయట. దానికి టీడీపీకి సంబంధించి కథనం ఏంటంటే అండి, ఎవ్రీడే ఇక్కడ నుంచి ఎక్కడికి మన విజయవాడకి ట్రావెల్ అవుతూ ఉందంట. అంటే వైసీపీ క్యాంపెయిన్కి సంబంధించి అని చెప్పి వీళ్ళు పోస్టులు పెడుతున్నారు టీడీపీ వాళ్ళు. ఎవరండి ఎవరి పోస్టులు మనకు సంబంధం లేదు. పోలీసు అధికారులు దర్యాప్తు చేసేటప్పుడు ఫోన్ ఎక్కడి నుంచి చేసింది అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి సార్, ఒకటి రెండోది ఆ ప్లేస్ కి కన్వీనియన్స్ ఎలా వెళ్ళింది అది కూడా ఇంపార్టెంట్. అంటే కార్లో వెళ్ళిందా, నడిచి వెళ్ళిందా, లేకపోతే స్కూటర్లో వెళ్ళిందా, ఆటోలో వెళ్ళిందా, ఎవరి ద్వారా వెళ్ళింది, ఇది ఒకటైతే క్లియర్ అండి. ఆ అమ్మాయి ఇచ్చిన స్టేట్మెంట్ వైసీపీ పార్టీకి ఫర్గా ఉంది కాబట్టి ఆ అమ్మాయికి వచ్చిన ఆనందం కానీ లేకపోతే ఆ పర్టికులర్ ఇప్పుడు సంక్షేమ పథకాల ద్వారా వచ్చినటువంటి లబ్ధి ఎవరు పొందారో వాళ్ళే నా స్టార్ క్యాంపెయినర్స్ అని చెప్పినప్పుడు, ఆ అమ్మాయి సంక్షేమ పథకాల నుంచి నాకు ఈ లబ్ధి పొందిందని చెప్పినప్పుడు ఆమె వైసీపీ పార్టీకి సంబంధించిన అయినా కాకపోయినా కానీ ఆమె మా స్టార్ క్యాంపెయినర్ అని చెప్పి ముఖ్యమంత్రి జగన్ గారు చెప్పిన దాని ప్రకారం మనం అనుకోవచ్చు ఆమె స్టార్ క్యాంపెయినర్ అని. ఆ పార్టీకి సంబంధించి కాదు ఆమె, కానీ సంక్షేమ పథకాల యొక్క బెనిఫిట్ ఆమె పొందింది కాబట్టి ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా ఆమె చెప్పినటువంటి స్టేట్మెంట్ మీద వ్యతిరేకంగా ఉండేవాళ్ళు. అంటే ఆ స్టేట్మెంట్ కరెక్టా కాదనేది ఒక ఆయన ఎవరో చెప్పాడు, 15,000 కాదమ్మా 14,000 ఇచ్చారు ఒక రెండో సంవత్సరం అని చెప్పి ఒక విమర్శ కూడా చేశారు. కాకపోతే పేటిఎం బ్యాచ్ అని అదని ఇది అన్నారని, అది అన్నారా లేదా నాకు తెలియదండి. అలా ఆమెని అలా క్రిటిసైజ్ చేయడానికి అవసరం లేదు. ఇంకోటి సార్, వాళ్ళు చెప్తుంది కూడా ఆవిడ ఒక స్టేట్మెంట్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నా బ్యాంక్ స్టేట్మెంట్స్ అసలు కూడా బ్యాంకు స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఎంత ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి ఇవి కూడా డేటా తీయండి అని చెప్పేసి కూడా టీడీపీ వాళ్ళు అడుగుతున్నారు. ఖచ్చితంగా, ఎందుకంటే ఇది ఒక రోజుతో ఒక పీరియడ్లో జరిగింది కాదు. ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం అంటే ఎవ్రీ ఇయర్ ఆ అమ్మాయికి వచ్చినటువంటి అమ్మ ఒడి డబ్బు కానీ లేకపోతే అదర్ బెనిఫిట్స్లో వచ్చింది కానీ ఇవన్నీ కూడా ఆమె డిపాజిట్ చేసుకొని బాగా ప్రొటెక్ట్ చేసుకుంటుంది ఒక మహిళగా. కాబట్టి ఆ ప్రొటెక్ట్ చేసుకున్న అది ఆ డబ్బు ఎక్కడ డిపాజిట్ చేసుకుంది, డిపాజిట్ అనే మాట అన్నట్టు వాడినట్టు గుర్తు. సో అది ఎక్కడ స్టేజ్ అయింది. తర్వాత క్రూషియల్ ఏంటంటే ఆ అమ్మాయి తోటి అదే ఆ షాప్ ఓనర్ వాళ్ళ హస్బెండ్ వర్క్ చేసే షాప్ ఓనర్ కూడా డిస్కస్ చేశాడట. డిస్కస్ చేసి అమ్మ నీకు ఎందుకు ఇటువంటివన్నీ నువ్వు ఎందుకు చేసావని చెప్పి కూడా ఆయన అన్నాడని ఒక బయటకు వచ్చింది. కాబట్టి అతను కూడా క్రూషియల్ విట్నెస్సే. ఆయన కూడా విచారిస్తే చాలా విషయాలు బయటకు వస్తాయి.